హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను సూర్యుడు చంద్రుడు అనే ఈ హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఎలా రెడీ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ నేను ఇట్లా పేపర్ మీద డ్రా చేసుకొని ఓహెచ్బి షీట్ మీద డ్రా చేసుకున్నాను. తర్వాత దర్దోచి పెట్టుకుంటున్నాను. B7000 గ్లూ యూజ్ చేశాను నేను. చూడండి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ సూర్యుడికి సర్కిల్ అయిపోయినాక ఇక్కడ నేను చంద్రుడిని కూడా ఇట్లా దర్దోజీ పెట్టేస్తున్నాను. చూడండి, మనం దర్దోజీ అనేది ఇట్లా గుంజొద్దు, ఎందుకంటే అది సాగిపోతుంది. అందుకని మనం దర్దోజీ పెట్టుకునేటప్పుడు చాలా నెమ్మదిగా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి, దర్దోజీ ఇట్లా ఎక్స్ట్రా వచ్చిందనుకో మనం మంచిగా సర్చ్ చేసుకొని చూసుకొని దర్దోజీని మెల్లగా కట్ చేసుకోవాలి. దర్దోజీ పెట్టేటప్పుడు ఎక్కువ మిస్టేక్స్ ఏంటంటే అది సాగిపోయేటట్టు చేస్తారు. అలా చేయకండి. ఈ దర్దోజీ పెట్టుకునే ప్లేస్లో మనం స్టోన్ లేస్ లేదంటే బాల్ లేస్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇవి కాకుండా ఇంకా చిన్నవి కూడా వేసాను. ఒకటి స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అని 2 సైజులు చేశాను. ఇవి 2 ఇందులో పెడితే లెంత్ బాగా అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ సర్కిల్ మంచిగా కట్ చేసుకున్నాను ఆరిన తర్వాత ఇట్లా డైమండ్ షేప్ ఉంటుంది కదా, డైమండ్ షేప్లో ఫ్లవర్ టైప్ చేస్తున్నా. చూడండి, పెట్టుకునేటప్పుడు కొంచెం మనం ఫినిషింగ్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. బాగుంటుంది, అప్పుడే ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ పింక్ గ్రీన్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఇంకా ఏ కలర్ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు, కానీ నాకెందుకో పింక్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయాలనిపించింది. అందుకే ఈ 3 కాంబినేషన్లతో లుక్ బాగుంటుందని చేశాను. మధ్యలో గ్యాప్లలో నేను స్టోన్స్ పెట్టాను. అది సరిగ్గా కనిపించలేదు, నేను చూసుకోలేదు, అందుకోసమని మళ్ళీ చేశాను. ఇక్కడ సూర్యుడు అయిపోతూనే చంద్రుడి కూడా అదే కాంబినేషన్లతో ఫ్లవర్ పెట్టాను పింక్ గ్రీన్తోని. ఇక్కడ చంద్రునికి మిడిల్లో మనం స్టోన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం ఈ కాంబినేషన్తో తీసుకున్నాం కాబట్టి ఇలా కుందన్స్ పెట్టి తర్వాత గ్యాప్లలో స్టోన్స్ పెట్టాను వైట్ కలర్. లేదంటే మనం వైట్ కలర్ స్టోన్స్ మొత్తం కూడా చేయొచ్చు. అట్లా ఇంకొకటి వేసానని చెప్పాను కదా, అది కొంచెం డిఫరెంట్గా స్మాల్ సైజ్ చేశాను. ఇలా కూడా ఫినిషింగ్ చూడండి, బాగుంది, మంచిగా అనిపిస్తుంది. తర్వాత అవి మంచిగా డ్రై అయిన తర్వాత ఇలా పిన్ తీసుకొని దాన్ని యూ షేప్లో వేయండి. చేసి ఇక్కడ వాటర్ షీట్ ఉంటుంది కదండి, అది పెట్టండి. 7000 గ్లూనే యూజ్ చేశాను వీటికి నేను, ఎందుకంటే మంచిగా స్టిక్ అయితే మనం పిల్లలకు పెట్టినా కూడా ఊడిపోకుండా ఉంటుందని. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించినట్టు చేసుకొని తర్వాత సైడ్ లాక్ అనేది మంచిగా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇవి రెడీ అయిపోయిన తర్వాత మా పాపకు పెట్టాను కూడా, చాలా బాగున్నాయి. చూడండి, వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.